జీడిఎస్ టు ఎంటీఎస్ సిలబస్ గురించి కంప్లీట్ వీడియో చేసిన 2 పార్ట్లుగా. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ గైడ్ PO1 డిపార్ట్మెంట్ క్వశ్చన్ సంబంధించి, నేను పోస్టల్ వాల్యూమ్ 5కి సంబంధించింది. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఆర్ జనరల్ నాలెడ్జ్ ఆర్ బేసిక్ ఆర్థమెటిక్ గురించి. సో మనకి ఏంటిదంటే జీడిఎస్ టు ఎంటీఎస్ ఎగ్జామ్స్కి మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి 100 మార్కులకి. అంటే ప్రశ్న వచ్చేసి 2 మార్కులు. సో పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏలో వచ్చేసి పోస్ట్ ఆఫీస్ గైడ్ PO గైడ్ పార్ట్ 1 పోస్టల్ వాల్యూమ్ 5 అంటే డిపార్ట్మెంట్ కి సంబంధించి ఉంటాయని చెప్పిన, అవి 30 మార్కులు. సో పార్ట్ బిలో వచ్చేసి ఏముంటాయి అంటే జనరల్ అవేర్నెస్ ఆర్ జనరల్ నాలెడ్జ్, ఇంకోటి వచ్చేసి బేసిక్ ఆర్థమెటిక్. సో నేను ఆల్రెడీ పార్ట్ ఏలో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ PO గైడ్ పోస్ట్ ఆఫీస్ గైడ్ నుంచి కొన్ని టాపిక్స్ చెప్పిన. సో ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియో చూడండి. అండ్ ఇప్పుడు వచ్చే పోస్టల్ వాల్యూమ్ 5 కూడా కొన్ని డెఫినేషన్ చెప్పిన. సో అవి నా ఛానల్లో ఉన్నాయి. సో ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకున్నా. కాకపోతే చాలా మంది ఏం అడుగుతున్నారంటే పార్ట్ బిలో ఉన్న జనరల్ నాలెడ్జ్ గురించి చెప్పు బ్రో అని చెప్తున్నారు. ఎందుకంటే ఇదే జాబ్ రావడానికి డిసైడ్ చేసేది. సో మిగతా డిపార్ట్మెంట్ క్వశ్చన్స్ 30 వస్తాయి. అండ్ ఆ బేసిక్ ఆర్థమెటిక్ అంటే ఈజీగా చేసేస్తారు, 10కి 10 వస్తాయి. బట్ ఇక్కడ 10 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇవే కష్టం అని చెప్పారు. సో అందుకని ఇప్పుడు ఈ టాపిక్ స్టార్ట్ చేసిన. సో ఇది అయిపోగానే మళ్ళీ అవి కంటిన్యూ చేసిన, ఎందుకంటే అవి ఈజీగా అర్థమవుతాయి కాబట్టి, చదువుకుంటూ వచ్చింది కాబట్టి. బట్ ఇవి ఏంటిదంటే కొంచెం కష్టం. ఇవి కష్టం అంటే ఏం లేదు, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కాబట్టి. అవి అయితే స్టాండర్డ్ క్వశ్చన్స్ కాబట్టి వాటి నుంచి వస్తాయి డిపార్ట్మెంట్. బట్ ఈ స్టాండర్డ్ క్వశ్చన్స్ కాదు కాబట్టి దీంట్లో నుంచి రావు. సో ఫస్ట్ అయితే నేను ఈ వీడియోలో పార్ట్ బి నుంచి స్టార్ట్ చేస్తున్నా. పార్ట్ బిలో ఏమున్నాయి మనకి మెయిన్గా జీడిఎస్ టు ఎంటీఎస్. పార్ట్ బిలో మొత్తం జనరల్ 2 టాపిక్స్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్. ఆ 2 ఒకటే, జనరల్ అవేర్నెస్ అన్న జనరల్ నాలెడ్జ్ అన్న ఒకటే. అండ్ దాని కింద వచ్చిందంటే బేసిక్ ఆర్థమెటిక్. సో దీని గురించి పక్కన పెట్టండి. ఫస్ట్ అయితే జనరల్ అవేర్నెస్ గురించి ఏ టాపిక్లు ఉంటాయంటే దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ జియోగ్రఫీ ఉంటుంది. అండ్ సివిక్స్, సెకండ్ టాపిక్ వచ్చేసి సివిక్స్ ఉంటుంది. థర్డ్ టాపిక్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఇండియన్ కల్చర్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్ ఉంటుంది. అండ్ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి ఎథిక్స్ అండ్ మోరల్ స్టడీ ఉంటుంది. సో ఇవి 5 టాపిక్స్ ఉంటాయి ఇందులో. సో ఎవరైతే ఈ 5 టాపిక్స్ లో మెయిన్ మనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్ టాపిక్ చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి వచ్చే క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్ సంబంధించినవి. ఎందుకంటే ఇవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ఇవి అంటే ఈ స్టాండర్డ్స్ కాబట్టి మారవు. ఇండియన్ జియోగ్రఫీ కొంచెం మారదు, సివిక్స్ మారదు, అండ్ ఇండియన్ కల్చర్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్ అనేవి మారు, అండ్ ఎథిక్స్ అండ్ మోరల్ స్టడీ అని మారదు. మనకి మారే అంటే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కొత్తగా అడుగుతూ ఉంటారు. సో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి వీటన్నిటిలో. అండ్ నేనేం చేస్తానంటే ఈ రోజు నుంచి రోజుకు ఒక వీడియో, ఇప్పుడు ఇండియన్ జియోగ్రఫీ అనేది, సో దీంట్లో నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయని తెలుసు. ఈ టాపిక్స్ అన్నింటిలో కలిపి మనకి 10 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 20 మార్కులు వస్తాయి అది. సో నేను ఏం చేస్తానంటే రోజుకి ఇప్పుడు ఇండియన్ జియోగ్రఫీలో ఉన్న టాపిక్స్ అండి, నేను ఆల్రెడీ సిలబస్ చెప్పేటప్పుడు జీడిఎస్ టు ఎంటీఎస్ సిలబస్ చెప్పేటప్పుడు ఒక్కొక్క టాపిక్లో ఏమొస్తాయో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇండియన్ జియోగ్రఫీ నుంచి మనకి ఏమొస్తాయి, సివిక్స్ నుంచి మనకి ఏమొస్తాయి, అండ్ జనరల్ నాలెడ్జ్ గురించి ఏమొస్తాయి, అండ్ ఫ్రీడమ్ ఇండియన్ కల్చర్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్ నుంచి మనకి ఏమొస్తాయి, అండ్ ఎథిక్స్ అండ్ మోరల్ స్టడీ నుంచి ఏమొస్తాయి అని చెప్పిన. సో ఎవరైతే నా సిలబస్ గురించి చెప్పిన వీడియో చూడలేదో ఒకసారి చూడండి, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో కావాలంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకి ఫస్ట్ వచ్చేసి ఇండియన్ జియోగ్రఫీ గురించి చెప్తా. సో ఇండియన్ జియోగ్రఫీలో ఏం సబ్ టాపిక్స్ ఉన్నాయి అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ సివిక్స్ లో ఏం సబ్ టాపిక్స్ వస్తాయి, జనరల్ నాలెడ్జ్ లో ఏం సబ్ టాపిక్స్ వస్తాయి, అండ్ ఇండియన్ కల్చర్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్ ఏం సబ్ టాపిక్స్ వస్తాయి, అండ్ ఎథిక్స్ అండ్ మోరల్ స్టడీలో ఏం సబ్ టాపిక్స్ వస్తాయని మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నేను ఆల్రెడీ జీడిఎస్ టు ఎంటీఎస్ సిలబస్ చెప్పినప్పుడు మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఏం వస్తాయి సబ్ టాపిక్స్ అని. బట్ మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేస్తున్నా. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే నేనైతే మీకు డెప్త్గా చెప్పట్లేదు. సో మీకు ఏం చెప్తానంటే నార్మల్గా మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్తా. ఎందుకంటే జీడిఎస్ టు ఎంటీఎస్ సిలబస్ కాబట్టి అంత పెద్ద సబ్జెక్ట్ ఏముండదు, కొంతవరకే ఉంటుంది. సో మీరు వేరే దానికి ప్రిపేర్ అయితే ఇంకా డెప్త్గా చదవాల్సి ఉంటుంది. మీకు ఎంతవరకు అవసరం కాబట్టి అంతవరకే చెప్తా. సో వేరే ఇంకా డెప్త్ కావాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నా. సో కావాలంటే చెప్తా, అది కూడా కావాలంటే మీకు డెప్త్ చెప్పాలని చెప్తా. సో ఫస్ట్ అయితే ఇండియన్ జియోగ్రఫీలో మీకు ఏం సబ్ టాపిక్స్ ఉంటాయి అంటే చెప్తా. సో ఫస్ట్ ఇండియన్ జియోగ్రఫీ అంటే భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపం. సో భౌగోళిక స్వరూపం అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లు తీసుకున్నారు అనుకోండి, మీ ఇంటికి కూడా ఒక భౌగోళిక స్వరూపం ఉంటుంది. అంటే ఏం లేదు, మీ ఇంటి పక్కన ఏముంది అంటే మీ ఇంటికి తూర్పున ఏముంది, పడమర ఏముంది, ఉత్తరం ఏముంది, దక్షిణం ఏముంది. అండ్ మీ అట్లాగే భారతదేశానికి తూర్పున ఏముంది, పడమర ఏముంది, ఉత్తరం ఏముంది, దక్షిణం ఏముంది అని ప్లస్
భారతదేశానికి ఆనుకున్న కంట్రీస్ ఏంటి, బోర్డర్స్ ఏంటి, బోర్డర్స్ లో ఏ కంట్రీ భారతదేశంతో భౌగోళికంగా బోర్డర్ పంచుకుంటుంది అండ్ సరిహద్దులు పంచుకుంటుంది అండ్ మరి తీరరేఖ అంటే సముద్రానికి ఏం ఆనుకొని ఉన్నాయి అట్లా ప్లస్ మన భారతదేశంలో ఉన్న పర్వతాలు అండ్ ఇంకొచ్చేసి భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి, భారతదేశంలో ఉన్న నేలలు, భారతదేశంలో ఉన్న జనాభా, భారతదేశంలో ఉన్న రవాణా వ్యవస్థ అండ్ భారతదేశంలో ఉన్న ఇంకేంటిది విభిన్న వాతావరణ పరిస్థితులు, ఇంకా ఇంకా చాలా అన్ని వస్తాయి దీని కింద. వాటర్ రేవులు ఏంటిది, ఇంకా మామూలుగా ఎయిర్పోర్ట్స్ ఏంటిది అండ్ నేషనల్ హైవేస్ ఏమున్నాయి, ఇట్లా ప్రతిదీ అంటే మన భౌగోళిక స్వరూపానికి సంబంధించి భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపానికి సంబంధించి మొత్తం వస్తాయి. అదేవిధంగా భారతదేశం ప్రపంచ విస్తీర్ణంలో ఏ స్థానంలో ఉంది అండ్ దీని యొక్క లాంగిట్యూడ్ ఎట్లుంది, లాటిట్యూడ్ ఎట్లుంది, అంటే మనకి జీపీఎస్ మన ఇల్లు కూడా లొకేషన్ చూపించింది జీపీఎస్ లో. అట్లాగే భారతదేశం కూడా వరల్డ్ మ్యాప్ లో ఒక లొకేషన్ ఉంటుంది, ఏ లాంగిట్యూడ్ లో ఉంది, ఏ లాటిట్యూడ్ లో ఉంది అనేది ఉంటుంది. ఇట్లా ఇక్కడ మొత్తం దీంట్లోకి వస్తాయి. నేను క్లియర్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు ఓవరాల్గా అర్థం కావడానికి చెప్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి సివిక్స్ అంటే ఏం లేదు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సివిక్స్ కి పాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పాలిటీ అంటే మొత్తం డెప్త్గా ఉండదు, పాలిటీ అంటే. సివిక్స్ అంటే మనకి తక్కువ ఉంటుంది సిలబస్. సో మనకి జీడిఎస్ టు ఎంటీఎస్ ఏమవుతాయి అంటే మెయిన్గా షెడ్యూల్స్ అంటే ఏముంటుంది, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం. సో ఎవరు రచించారు, ఎన్ని రోజులు పట్టింది రచించడానికి, ఎవరెవరు ఉన్నారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అండ్ షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి, మన భారత రాజ్యాంగంలో షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి, పార్ట్స్ ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క ఆ షెడ్యూల్స్లో ఏముంటాయి, పార్ట్స్లో ఏముంటాయి అండ్ ఆర్టికల్స్ డిఫరెంట్ ఆర్టికల్స్ అండ్ మనకి ఇంకా మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏంటిది, అదేవిధంగా మన రాజ్యాంగం నుంచి ఒక్కొక్క రాజ్యాంగం నుంచి ఒక్కొక్కటి తీసుకున్నారు, అవి ఏంటిది అనేవి బేసిక్ క్వశ్చన్స్ అయితే మిమ్మల్ని అడుగుతారు. అంత డెప్త్గా అవసరం లేదు. సో అది వస్తుంది దీని కిందకి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అనేది చాలా, నేను ఆల్రెడీ జనరల్ నాలెడ్జ్ గురించి ఒక వీడియో కూడా చేసిన సపరేట్గా, నా ఛానల్ ఉంది, కావాలంటే చూడండి. జనరల్ నాలెడ్జ్ కింద ఏ టాపిక్స్ వస్తాయి అంటే చాలా టాపిక్స్ వస్తాయి. హిస్టరీ వచ్చింది, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చింది అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఆర్ట్స్ అండ్ కల్చర్, హెరిటేజ్, ఇవన్నీ జనరల్ నాలెడ్జ్ కిందకి వస్తాయి. కరెంట్ అఫైర్స్, మెయిన్గా కరెంట్ అఫైర్స్ వస్తాయి. వీటన్నిటి గురించి ఒక వీడియో చేసిన, జనరల్ నాలెడ్జ్ గురించి సపరేట్గా ఒక వీడియో చేసిన, అది నా ఛానల్లో ఉంది. జనరల్ నాలెడ్జ్ గురించి టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకోండి అని thumbnail ఉంటుంది, అది ఓపెన్ చేస్తే మీకు జనరల్ నాలెడ్జ్ గురించి క్లియర్గా అర్థమైంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్. ఎందుకంటే దీని నుంచే క్వశ్చన్ మనం ఆన్సర్ చేయలేం, మిగతా వాటికి ఆన్సర్ చేసే ఛాన్స్ ఉంది, కానీ ఇది ఎక్కడి నుంచి అడుగుతారో తెలియదు. సో అది గుర్తుపెట్టుకోండి, జనరల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. అండ్ జనరల్ నాలెడ్జ్ చాలా వస్తాయి. సో ఇది టాపిక్ వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క దాని గురించి. అండ్ ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ కల్చర్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్. అంటే ఇండియన్ కల్చర్ అంటే ఏం లేదు, మన భారతదేశం యొక్క సంస్కృతి. అంటే భారతదేశంలో ఎన్ని కళలు ఉన్నాయి అండ్ ఎన్ని అంటే డిఫరెంట్ విభిన్న ఆచారాలు ఉన్నాయి, విభిన్న సంస్కృతులు ఉన్నాయి. అక్కడ ఉన్న నాట్యాలు, అంటే ఇప్పుడు మన డ్యాన్స్ ఉంటాయి, కూచిపూడి, భరతనాట్యం, కథకళి, మోహిని అట్టం, ఇలాంటి డిఫరెంట్ డాన్సులు ఉంటాయి. ఇప్పుడు ఏ డాన్స్ అనేది, ఏ నాట్యం అనేది ఏ స్టేట్కి చెందింది, అదేవిధంగా డిఫరెంట్ వాయిద్యాలు ఉంటాయి. సో ఏ వాయిద్యానికి ఎవరు ఫేమస్, ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కి ఎవరు ఫేమస్, అలాంటివి. అండ్ ఇంకోటి వచ్చేసి పండగలు, డిఫరెంట్ పండగలు ఉంటాయి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పండగ ఉంటుంది, ఆ పండగల గురించి కూడా తెలుసుకోవాలి. సో కల్చర్ అంటే మొత్తం వస్తుంది, దీని గురించి కూడా వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా టాపిక్ వచ్చినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీడమ్ స్ట్రగుల్స్ అంటే ఏం లేదు, మనకి స్వతంత్ర ఉద్యమం జరిగిందిగా. సో దాంట్లో క్విట్ ఇండియా మూవ్మెంట్, చంపారన్, ఖిలాఫత్ అండ్ ఉప్పు సత్యాగ్రహం, ఇలాంటివి చాలా ఉన్నాయి వాటి గురించి. సో డిఫరెంట్ పత్రికలు అయితే స్థాపించారు, ఎవరు ఏ పత్రికను స్థాపించారు, బాల గంగాధర్ తిలక్ ఏ పత్రికను స్థాపించారు అండ్ ఇట్లా ఇలాంటివి చాలా ఉంటాయి వాటి గురించి. అండ్ ప్రముఖుల యొక్క సమాధులు, వాళ్ళ పేర్లు అనేది ఉంటాయి, వాటి కూడా వస్తాయి, ఇవన్నీ వస్తాయి దీని కిందకి. సో ఆ టాపిక్ వచ్చినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎథిక్స్ అండ్ మోరల్ స్టడీ అంటే ఏం లేదు, ఇప్పుడు హ్యుమానిటీ అంటే ఏంటిది, హార్మోనీ అంటే ఏంటిది, ఎథిక్స్ అంటే ఏంటిది, మోరల్స్ అంటే ఏంటిది, వాల్యూస్ అంటే ఏంటిది, మన పర్సన్ ఒక వ్యక్తికి కావాల్సిన గుడ్ బిహేవియర్, గుడ్ కండక్ట్, ఇలాంటివి మొత్తం ఎథిక్స్, మోరల్ స్టడీ నార్మల్గా మీరు అర్థమైంది మీకు వాటి గురించి. సో ఆ టాపిక్ వచ్చినప్పుడు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవి
5 టాపిక్స్ మేజర్గా. సో నేనైతే రోజుకు ఒక వీడియో చేస్తాను. ఫస్ట్ అయితే నేను ఇండియన్ జియోగ్రఫీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండియన్ జియోగ్రఫీలో ఉన్న టాపిక్స్ ఒక్కొక్క దాని గురించి మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది అయిపోయిన తర్వాత సివిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది అయిపోయిన తర్వాత జనరల్ నాలెడ్జ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది అయిపోయిన తర్వాత ఇండియన్ కల్చర్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది అయిపోయిన తర్వాత ఎథిక్స్ అండ్ మోరల్ స్టడీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇదంతా 10 మార్క్స్ కాబట్టి ఇదంతా అయిపోయిన తర్వాత నాకు వీలుంటే బేసిక్ ఆర్థమెటిక్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే అది కూడా నేను ప్రిపేర్ అయ్యా. నాకు వీలున్నప్పుడల్లా వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దీని నుంచి కూడా మనకు 10 మార్క్స్ వస్తాయి. బేసిక్స్ అండ్ ఆర్థమెటిక్స్ నుంచి చాలా సింపుల్ బేసిక్ అండ్ ఆర్థమెటిక్స్ దీనికి చేయటం. సో మీరు జీడిఎస్ టు ఎంటీఎస్ఏ కాబట్టి పెద్ద కష్టపడాల్సిన పర్లేదు, ఈజీగా వస్తుంది. అవి ఈజీగా అటెంప్ట్ చేస్తారు. సో వీటి గురించి సో ఎందుకంటే నేను ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా ఇండియన్ జియోగ్రఫీ గురించి, అది పెద్ద అయిపోద్ది వీడియో లెంత్ అనేది. సో మీకు మాక్సిమం ఒక 10 minutes వీడియోలో క్లియర్గా అర్థం అవడానికి, మీకు బోర్ కొట్టకుండా చెప్పడానికి ట్రై చేస్తున్నా. సో అందుకనే ఈ రోజుకైతే ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన. నా నెక్స్ట్ వీడియోలో అయితే ఇండియన్ జియోగ్రఫీ నుంచి ఫస్ట్ టాపిక్ ఉనికి మరియు క్షేత్రీయ అమరిక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో భారతదేశం ఎట్లా ఉంది, భారతదేశం చుట్టూ ఏ దేశాలు సరిహద్దులు పంచుకుంటున్నాయి, కర్కట రేఖ అంటే ఏంటిది, మకర రేఖ అంటే ఏంటిది, అవి కర్కట రేఖ ఏ రాష్ట్రాలు గుండా పోతుంది, అండ్ భారతదేశంలో ప్రపంచంలో విస్తీర్ణ పరంగా భారతదేశం ఏ స్థానంలో ఉంది, అట్లా మొత్తం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది సో మీరైతే లైక్ చేయండి నా వీడియోని, ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుందో ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.